శరీరంలోని ఇతర భాగాలకు గుండె రక్తాన్ని పంప్ చేయలేకపోవడానికి కారణం గుండె బలహీనపడటం. ఈ పరిస్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఈ కండిషన్ వచ్చినప్పుడు ఆయాసం రావటం, కాళ్ల వాపులు రావటం జరుగుతుంది. ఒకవేళ ఆయాసం లేకుండా కేవలం కాళ్ల వాపు మాత్రమే వస్తుందంటే వెంటనే దానికి గల కారణమేంటో నిర్ధారణ చేసుకోవాలి. అసలు హార్ట్ ఫెయిల్యూర్ ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెలియకుండా హఠాత్తుగా మనిషి మీద తీవ్ర ప్రభావం చూపించేవి గుండె సమస్యలు. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే ఈ సమస్యలు బాధించేవి. ఇప్పుడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా 4-10 వయసుకు ముందే బాధ పెడుతున్నాయి. ఈ సమస్యను ప్రారంభంలో గుర్తించగలిగితే మంచి చికిత్సను అందించవచ్చు. అయితే ఒకసారి సమస్య మొదలైందంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఈ క్రమంలో సమస్య ఎన్నో దశల్లో ఇబ్బంది పెడుతుంది. ఇందులో మొదటి స్టేజ్ ఏ, గుండెపోటుకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోదగిన దశ. ఈ దశలో అధిక రక్తపోటు, డయాబెటీస్, కరోనరీ ఆర్టరీ సమస్య, మెటబాలిక్ సిండ్రోమ్ లాంటి వాటితో పాటు కార్డియోటాక్సిక్ డ్రగ్ థెరపీ, మద్యపానం అలవాటు, రుమాటిక్ ఫీవర్ ఎదుర్కొన్నవారు, కుటుంబంలో కార్డియోమయోపతి సమస్యను ఎదుర్కొన్నవారు మొదటి దశకు సంబంధించిన వారుగా గుర్తించవచ్చు. ఈ సమయంలో గుండెపోటు సమస్య ప్రారంభంలో ఉంటుంది గనుక వైద్యుని సంప్రదించి అప్పటి పరిస్థితికి తగిన విధంగా సరైన చికిత్స తీసుకోవాలి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పనిచేయటం పూర్తిగా ఆగిపోయిందని కాదు. గుండె దాని యొక్క పనితీరు సరి అయిన విధంగా చేయకపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అది ప్రధానంగా గుండె యొక్క కండరం యొక్క వీక్నెస్ వల్ల ఏర్పడుతుంది. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో ఈ రోజుల్లో గుండె కండరం వీక్ అయి వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ ఒక రకమైన వీక్నెస్ ఉంటే కనుక, రెండో రకమైన హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే గుండె యొక్క కండరం మామూలుగానే ఉంటుంది కానీ వాళ్ళ ఒక హార్ట్ బాగా స్టిఫ్ అయిపోతుంది. ఆ స్టిఫ్ హార్ట్ సిండ్రోమ్ ద్వారా కూడా ఈ రోజుల్లో మనము హార్ట్ ఫెయిల్యూర్ అనే దాన్ని చూస్తున్నాం. హార్ట్ ఫెయిల్యూర్కి ప్రధానమైన కారణాలు మధుమేహము, రక్తపోటు, హై కొలెస్టిరాల్, వయసు మీద పడటము, గుండెకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండె కండరం దెబ్బతింటము. అదేవిధంగా కొన్నిసార్లు చిన్న వయసులోనే 30 సంవత్సరాల వయసులో చూస్తాం. వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మయోకార్డిటిస్ అనే సమస్య వచ్చి ఆ కార్డియాక్ మజిల్ డ్యామేజ్ అయిపోయి దాని ద్వారా కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. ఇంతే కాకుండా కొన్నిసార్లు థైరాయిడ్ సమస్య ఉండొచ్చు. ఒక్కొక్కసారి గుండెలో సార్కాయిడ్, ట్యూబర్క్యులోసిస్ ఇట్లాంటి సిస్టమిక్ వ్యాధుల్లో కూడా ఈ గుండె పంపింగ్ తగ్గుతుంది. కాబట్టి ప్రధానంగా మనం చూస్తే హార్ట్ అటాక్, షుగరు, రక్తపోటు అనేవి ఈరోజు సమాజంలో గుండె పంపింగ్ తగ్గటానికి ప్రధాన కారణాలు. అప్పటికే ఓసారి గుండెపోటు సమస్యను ఎదుర్కొన్నవారు స్టేజ్ బి కిందకు వస్తారు. ఈ సమయంలో జాగ్రత్తలను మరింత పెంచవలసి ఉంటుంది. ఈ సమయంలో వాల్వ్ సమస్యలు కూడా ఎదురవుతాయి. వీటి ద్వారా మరోసారి గుండెపోటు సమస్యలు ఉంటాయనే విషయాన్ని గుర్తించవచ్చు. ఈ సమయంలో వైద్యులు ఆపరేషన్ సూచించరు, కొన్ని రకాల మందులను సూచిస్తారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య 3వ దశకు చేరుతుంది. ఇక 3వ దశలో ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఎదురవుతుంది. పూర్తిగా గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు బయటపడతాయి. ఈ సమయంలో ఊపిరి తీసుకోలేకపోవడం, చిన్న పనికే అలసట రావటం, వ్యాయామం చేసే శక్తి తగ్గిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వైద్యులు సూచించిన మందులు తీసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సాధారణంగా గుండె పంపింగ్ అనేది తగ్గినందువల్ల గనక హార్ట్ ఫెయిల్యూర్ వస్తే గనక ఈసీజీలో కొద్దిపాటు మార్పులు కనపడటం సహజం. రెండవ పరీక్ష ఎకో పరీక్ష. ఎకో పరీక్ష చేస్తే గనక గుండె యొక్క సంకోచ శక్తి ఎలా ఉందో మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం. అదేవిధంగా గుండె యొక్క వ్యాకోచ శక్తి అంటే ఎక్స్పాన్షన్ క్యాపబిలిటీ అది ఎట్లా ఉందో కూడా ఎకో పరీక్ష ద్వారానే మనం సులువుగా చేయగలుగుతాం. ఈ 2 పరీక్షల తర్వాత కొన్నిసార్లు మనం చేసే వేరే పరీక్షలు ఏంటంటే రక్త పరీక్షలు. ఇవే కాకుండా ఈ రోజుల్లో కొన్ని అడ్వాన్స్డ్ టెస్టులు అవసరం వస్తుంది. లైక్
కార్డియాక్ ఎంఆర్ఐ, ఈ రోజుల్లో సిటీ యాంజియోగ్రామ్ చేస్తాము, లేదు అంటే ఒక్కొక్కసారి క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ చేసి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయో లేదో తెలుసుకుని ఒకవేళ బ్లాక్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేస్తే గుండె పంపింగ్ మెరుగయ్యే అవకాశం ఉంటుంది. గుండె పంపింగ్ ఎవరికైతే తగ్గిందో వాళ్ళకి ఈ రోజుల్లో హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసే ఏసీ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్, అదే శరీరం అంతా కనుక నీరు చేరి ఉంటే డయూరిటిక్స్ లాంటి మందులు ఇచ్చి ఈ గుండె యొక్క పంపింగ్ శక్తిని పెంపొందించవచ్చు. అదేవిధంగా ఈ స్టిఫ్ హార్ట్ సిండ్రోమ్ అంటే గుండె వ్యాకోచ లోపం ఉండే వాళ్ళకు కూడా ఇవే రకమైన మందులతో కొంతవరకు ఈ ఆయాసాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు షుగరు, బీపీ, కొలెస్టరాల్ లేకపోతే గుండెకి రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయడం కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్లో చాలా ముఖ్యమైన అంశాలు. సమస్య 4వ దశకు చేరితే దాన్నే చివరి దశగా భావించాలి. ఈ సమయంలో సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల తీసుకునే మందుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మొదటి 3 దశలకు సంబంధించిన చికిత్స ఈ దశకు వర్తిస్తుంది. ఈ సమయంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు గుండె ట్రాన్స్ప్లాంటేషన్, వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైజెస్, సర్జరీ, ఆపరేషన్, రీసెర్చ్ థెరపీ లాంటివి అవసరమవుతాయి. సమస్య ప్రారంభం కాకముందే గుండె నొప్పి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు, కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేస్తుండడం, మానసికమైన ఒత్తిడి తగ్గించుకోవడం లాంటివి చేస్తుండాలి. దీనితో పాటు మంచి ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఆహారంలో ఆకుకూరలు, పండ్లు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.